గురువు అంటే ఏమిటి, గుడి అంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి, ఆశ్రమం అంటే ఏమిటి చెప్తా చూడండి. ఒక్కసారి పెన్న పేపర్ తెచ్చుకోండి. మీ జీవితంలో మీరు ఎప్పుడు ఇంత తేలిగ్గా అసలు అదేంటో మీరు కనుక్కొని కూడా ఉండరు. ఎవడు గురువు, ఏది గుడి, ఏది ఆశ్రమము, ఏది సాధన, ఎవడు దైవము? చూడండి, హాయి అని రాసుకోండి. హాయి, హాయి, హాయి. హాయి అంటే ఏంటి? ఎవరు అర్థం చెప్తారు? హాయి అంటే ఏంటి? హాయిగా ఉందంటే గాల్లో తేలుతున్నామని, ప్రశాంతంగా ఉంది హాయి, ఏ ఇబ్బందులు లేవని. ప్రశాంతత తర్వాత వచ్చేది హాయి. జాగ్రత్తగా ఉంటుకోండి. ప్రశాంతత తర్వాత వచ్చేది హాయి. ఓకేనా? మీరందరూ ఇప్పుడు హాయి కోసమే వెతుకుతున్నారు. హాయే మీకు కావాలి. హాయి కాకుండా ఏమైనా కావాలా మీకు? హాయిగా ఉందిరా, బాగుంది, వాహ్ తాస్ అంటారు. హాయి కోసం మీరు అందరూ వెతుకుతున్నారు. తెలుసా మీ అందరికీ? అది కూడా తెలీదా? 1,00,000 కోటి రూపాయల బిల్డింగ్ ఎందుకు? ఆ బిల్డింగ్ లోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటది, తర్వాత హాయిగా ఉంటది. ఏసీ ఎందుకు? బయట చెమట పడుతుంది, అరే చిరాగ్గా ఉందిరా, అది ఏసీలో ఉన్నారా, హాయిగా ఉందిరా అంటారా? హాయిగా ఉందంటారా? ఆ హాయి కోసమే మీరు వెతుకుతున్నారు. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఈ హాయి గురించి మీకు చెప్తారో ఆడే గురువు. ఓకేనా? ఎక్కడైతే ఈ హాయి మీకు దొరుకుతుందో అదే గుడి. ఎక్కడైతే మీరు హాయిని నేర్చుకుంటారో ఎప్పుడైతే అదే సాధన. ఎక్కడికి వెళ్తే హాయి మీకు నేర్పబడుతుందో అదే ఆశ్రమం. అయిపోయింది. అర్థమైందా? ఇంత తేలికగా ప్రపంచంలో గుడి బడి దడి మడి ఏముండవు. ఇంతే. ఏంటి నేను చెప్పింది ఏమైనా తప్పుగా అనిపిస్తే నాకు ఒకసారి చెప్పండి, నేను మళ్ళీ చెప్తా. మీరు హాయి కోసం వెతుకుతున్నారు. అందరూ హాయి కోసమే కదా వెతుకుతున్నాం. మీకు హాయిని ఎవరైతే చెప్తారో వాడే గురువు. అరే హాయి ఇలా ఉంటుందిరా, ఇలా ఉండాలిరా అని చెప్పేవాడు గురువు. ఎవరైతే మీకు హాయి ఇస్తారో ఆడే దేవుడు. ఇప్పుడు మీకు పెళ్ళి ఎందుకు కావాలి? పెళ్ళి అయితే మీరు హాయిగా ఉంటారు కాబట్టి, అది ఇచ్చేవాడేవాడు దేవుడు. ఎక్కడైతే హాయి దొరుకుతుందో అదే గుడి. గుడిలోనే కదా హాయి ప్రపంచంలో ఎంత గొప్పడైనా గుడిలోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, అదే హాయి. ఎప్పుడైతే మీరు హాయిని ప్రాక్టీస్ చేస్తారో అదే సాధన. హాయి కోసం ప్రయత్నం చేస్తారో అదే సాధన. మీకు ఎక్కడైతే హాయి నేర్పబడుతుందో అదే ఆశ్రమం. ఇంతేనండి, ఏమీ లేదు. దీనికోసం ఇది గురువు బొచ్చు బొకడా తిరుగుతారు. ఇంత తేలికైన దీన్ని క్లిష్టతరం చేసేస్తారు అందరూ. క్లిష్టం చేసేస్తారు. ఇంత తేలిక ఏమీ లేదు. ఇంతే. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్. ఇదే విషయం మేము చెప్తే నవ్వుతారు సార్. అంతే మరి, ఎవరికి అర్థం కాదు, పట్టించుకోరు. చాలా సింపుల్ గా చెప్పారు సార్. ఇంతే. ఇప్పుడు అన్నమయ్యకి కీర్తనలు అందరూ పాడుకుంటారు నిజంగా ఎలా అయినా చెప్తూ రచించారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరికీ అర్థమైపో ఒకే సెంటెన్స్. ఇంతే. ఇంతకు మించి ఏమీ లేదు, ఏది లేదు. ఇప్పుడు నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అంతే. ఒక విషయం వచ్చినప్పుడు మనల్ని అలర్ట్ చేసి ఆ హాయి పోతుంది అంతే. ఒక విషయం వచ్చి, ఇప్పుడు చూడండి, పాలల్లో ఉప్పు అయితే పాలు విరిగిపోతాయా? జాగ్రత్తగా వినండి. మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు 1 సంవత్సరం, అందరూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు పాలు 5వ సంవత్సరం ఉన్నప్పుడు ఏమేవ్ ఆ లక్ష్మి నీతో ఫ్రెండ్షిప్ చేయదంట, నువ్వు నల్లపిల్లవంట, నువ్వు తింగర పిల్లవంట అందనగానే ఉప్పు పడింది. ఏమే లక్ష్మి ఏమందంటే నువ్వు తెలివైన దానివి కాదంట, ఉప్పు పడింది. తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకు 25th ర్యాంక్ అంటే 25వ ర్యాంక్ అంటే ఉప్పు పడింది. ఈ పాలు విరుక్కుంటూ వెళ్ళిపోతా ఉంటాయి. అవి ఎందుకు? కనీసం నిమ్మకాయ పెడితే, కనీసం నిమ్మకాయ రసం పెడితే మనం దాని పేరేంటండి, దూద్ పేడ కలకండ చేసుకుంటాం. నిమ్మకాయ రసం పెడితే కలకండ చేసుకుంటాం. పన్నీరు కలకండ ఏదో చేసుకుంటాం. ఉప్పు పడితే ఎందుకు లేదు, ఉప్పు పడిపోతుంది. ఇప్పుడు చూడండి, 2 రోజులు నా మనసులో ఉప్పు పడింది, అది పోతుంది, చెడిపోతుంది అంతే. దాని నుంచి బయటకు వచ్చేది. గుడి అంటే ఏం చెప్పేస్తారు? ఆశ్రమం అంటే ఎక్కడైతే హాయి దొరుకుతుందో అది ఆశ్రమం. ఎక్కడైతే హాయి దొరుకుతుందో అదే గుడి. హాయి నేర్పబడుతుందో అది ఆశ్రమం. హాయి నేర్పబడేది ఆశ్రమం. ఎక్కడైతే హాయి దొరుకుతుందో అదే గుడి.
గుళ్ళోకి వెళ్తే మీరు ఏం చెయ్యవసరం లేదు, జస్ట్ చెప్పులిప్పి కాళ్ళు కొడుకుని అక్కడ కూర్చుంటే హాయిగా ఉండిపోతారు. ఏ గుడైనా సరే, చిన్న గుడైనా సరే. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే హాయి ఉందో అది గుడి కదా. ఇప్పుడు రెండో చెప్తా చూడండి, మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళండి, మీకు హాయిగా ఉంటది, అది గుడే కాదా? లెక్క సరిపోయిందా? ఎంత పర్ఫెక్ట్ లెక్క మీరు చూడండి. మీరు గుడికి వెళ్తే హాయి ఉంటుందని చెప్పాను, ఎక్కడికి వెళ్తే అది హాయి ఉంటుందో. మీరు మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి, గూస్ బంప్స్, హాయిగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? అది గుడే. అయిపోయింది, లెక్క పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది, ఇంచు కూడా మిస్ అవ్వదు. అంత గొప్పగా డిజైన్ చేశాను నేను. ఇన్ని పుస్తకాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వవేదాలు ఉన్న పై రసాలు తీసుకొని, ఆయుర్వేద, ధనుర్వేద, సపతి వేద, గంధర్వ వేదాలు చూసి, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, నిరుత్వం, కల్పంగాన్ని చూసి, పతాంజలి యోగ సూత్రాన్ని పట్టి, శివపురాణి లోతులకు వెళ్ళి, భగవద్గీత సారాన్ని రుబ్బి తీర్తే వచ్చింది ఇది. అంత గొప్పది ఇది. ఇక్కడ చూడండి, ఆ హాయి కోసమే మనం వెంపర్లాట. అంతే. నేను ఎప్పుడు క్లాస్ చెప్పినా హాయిగా ఉన్న స్థితిలో నుంచే చెప్తాను. అంటే నేనే గుడి, నేను ఎక్కడ మిస్కమ్యూనికేట్ అవను. అది చెప్పడం కోసం ఇదంతా. అర్థమవుతుందా? నేను ఎప్పుడైనా డల్గా, బోర్గా ఫీల్ అవ్వడం చూసారా మీరు ఎవరైనా? ఎందుకంటే నేను హాయిలో ఉన్న స్థితిలోనే చెప్తాను, ఆ స్థితిలో నుంచే నేను మాట్లాడతాను. మీరందరూ ఆ స్థితిలోకి వెళ్తే మీరే గుడి. మనం మొహం చిట్లించుకుంటూ బాధపడుతూ, అసూయపడుతూ, కోపపడుతూ, ఈర్షపడుతూ, ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ ఉన్నారు అంటే మీరు గుడెవరు? దడవుతారు. దడి అంటే మీరు ఎవరికి కనపడకుండా కట్టుకున్న తాటాకు. ఎవరికి కనపడక మీరు కట్టుకున్న దడి. ఇదివరకు స్నానం చేసేవాళ్ళు దడి కట్టారని, దడి కట్టుకున్న అంతే, డివైడ్ చేసుకున్నారు. మీరు దడవ్వకూడదు, గుడవ్వాలి. అంటే మీలో ఎప్పుడైతే హాయి ఉండి ఎప్పుడు మీరు నవ్వుతూ హాయిగా ఉంటారో మీరే గుడి. గోపపడుతూ, బాధపడుతూ, అసూయపడుతూ ఉన్నారనుకోండి, మీరు దడి. అంటే మీ గుండెని కట్టేసుకున్నారు, గుండెకి. అంతే, అయిపోయింది. దీని మీద ఏమైనా డౌట్ ఉంటే అడగండి. చాలా ఇంకొక తేలికని చెప్తాను. ఈ ప్లేస్కి రావాలంటే ఏం చేయాలనేది కూడా చెప్తాను. దీని మీద ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. స్టే పైకి ఎత్తండి. చెప్పండి అనుపమ గారు. ఇప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉందామని అనుకుంటాం సార్. అదే చెప్తాను, అది నెక్స్ట్. ముందు గుడి, బడి, తడి, మడి అనేది ఏం తెలుసుకున్నాం, హాయి గురించి చెప్తున్నాం. అది ఎలా వస్తుందో నెక్స్ట్ చెప్తున్నా చూడండి. అది ఎలా వస్తుందో నెక్స్ట్ చెప్తా. అది రెండో పోర్షన్. ఫస్ట్ పోర్షన్ అసలు జీవితం ఎందుకు అనేది చెప్పాం, హాయిగా ఉండడానికి జీవితం, దీన్ని చేయడానికి గుడి అంటే ఏంటి, గురువు అంటే ఏమిటి, ఇదంటే చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎలా ఉండాలో చెప్తా. ఇప్పుడు ఈ క్లాస్ లోనే చెప్పేస్తా. చెప్పండి దీపిక గారు. ఇప్పుడు కొంచెం నేను బయటకు వెళ్ళాలి, వీడియో రికార్డింగ్ ఉంది, మీరు లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు. ఇంకొక విషయం, మీరు ఒకసారి జాయిన్ అయితే జీవితాంతం జాయిన్ అవుతూనే ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. హరిత గారు. ఓకే అండి. హరిత గారు, ఇప్పుడు చెప్తాను చూడండి. ఏంటి దీని మీద ఎవరికి డిస్ప్యూట్ గానీ డౌట్ గానీ ఏం లేదు కదా? లేదు కదా? ఓకే, లేదు అంటే నెక్స్ట్కి వెళ్దాం. అర్థమైంది కదా? ఈ రీఛార్జ్ కోసమే మేము వస్తున్నాం. అవునా? చూడండి, ఇప్పుడు చెప్తాను చూడండి. మళ్ళీ ఒకసారి మీకు ఊరికే చెప్తాను. మనిషి జీవితం తాలూకా లక్ష్యం ఏమైనా ఉందా? మనిషి జీవితానికి లక్ష్యం ఏముందా? లేదు. రాసుకుంటే మనిషి జీవితానికి లక్ష్యం ఏముందా? లేదు. ఏ జీవితానికి లక్ష్యం అంటూ ఏమీ లేదు. ఒకవేళ లక్ష్యం ఉంది అని మీరు అనుకుంటే అది ఆనందంగా ఉండడం, అంటే హాయిగా ఉండడం. మీకు బయట ప్రపంచంలో అందరూ హాయి గురించే చెప్తారు కానీ ఆనందం గురించి ఎవరో చెప్పరు. అది చెప్పేది నేనే. దాని పేరు నాదానుసంధాన. ప్రపంచంలో మునులు ఋషులు అందరూ హాయిగా ఉంటున్నారు, ఆనందంగా ఉండట్లేదు. హాయి అంటే మీలో ఏమీ ఇబ్బంది లేని స్థితి, గాల్లో తేలినట్టు ఉండే స్థితి. ఆనందం అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండడం, పక్కన నవ్విస్తూ ఉండడం. ఆ రెండు టెక్నిక్లు చెప్పేది కూడా నేనే, ఎవ్వడో చేయడు. నాకు వాళ్ళకి తేడా ఏంటంటే నాకు గెడ్డం లేదు, ఆడికి గెడ్డం ఉంది. ఈ మధ్య నేను కూడా తెల్ల షర్ట్ వేసుకుంటున్నాను కాబట్టి ఇంకోటి బుట్టోడు పెట్టాలి అంతే. ఓకేనా? సరే, వాళ్ళు బట్టలు వేసుకొని గెడ్డాలు పెంచి మోసం చేస్తారు. ఇంత తేలికైన విషయాన్ని చెప్పడానికి ఇంత కష్టపడతారు. ఇప్పుడు చూడండి, ఇది ఇంకా హైలైట్. పెన్ పేపర్ పట్టుకోండి, గీత కొట్టుకోండి, కొత్త పేపర్ స్టార్ట్ చేయండి పక్కనే. ఇది హాయిని ఎలా పొందాలి అనేది ప్రపంచంలో మీకు ఎవడో చెప్పడో, నేను చెప్పినంత రాసుకోండి.
ప్రకృతి ప్రపంచం, ప్రకృతి ప్రపంచం అని రాయండి. ఏంటి దీని పూర్తి రైట్స్ నావే, ఓకే కదా? మీకు ఎవరు చెప్పారంటే శివరామకృష్ణ సార్ చెప్పారని చెప్పాలా? ప్రకృతి ప్రపంచం, ఇటు ప్రకృతి అని పెట్టుకోండి, గీత కొట్టి ఇటు ప్రపంచం అని పెట్టండి. మీరు ప్రకృతిలో ఉండాలా ప్రపంచంలో ఉండాలా? ప్రకృతిలో ఉండాలి. ప్రకృతిలో ఉండాలి. సార్ మరి ఇప్పుడు నేను ప్రకృతి ప్రపంచం అనేది ఎలా డివైడ్ చేయాలి? అంతే కదా సార్, మీరు ప్రకృతి ప్రపంచం అని ప్రకృతిలోంచే వస్తాయి రజస్తమో అంటే సత్వరజస్తమో గుణాలు అనేది ప్రకృతి నుంచి వస్తాయి అంటారు. మరి మనం ప్రకృతిలో ఉన్నప్పుడు ఆ గుణాలు మనకు ప్రకోపిస్తాయి కదా. ప్రకోపించిన అవి ఒక గుణాలు ఉన్నాయని మనం గుర్తిస్తే చాలు కదా. ఇప్పుడు మర్డర్ చేసేవాడు ఆలోచించకుండా మర్డర్ చేస్తాడు. ఇప్పుడు ఒక రేప్ చేసేవాడు ఉన్నాడు, నా ఇంట్లో నాకు చెల్లి ఉంది, తన అలా చేస్తే ఏంటనేది ఒక గుర్తుకి ఎరగాలి కదా, గుర్తు తెలుసుకోవాలి కదా. అది తెలుసుకుంటే చాలు, తెలుసుకుంటే మన ప్రకృతి, తెలుసుకోకపోతే కష్టం. అంతే. ఇప్పుడు ప్రపంచంలో ఏ వ్యాపారం చేసినా లాభం లేకుండా చేస్తారా? చేస్తాం. కానీ మోసం చేయకూడదు, దగా చేయకూడదు, దోపిడీ చేయకూడదు. అర్థమైందా? నువ్వు ₹1 లాభపడు, కొన్నందుకు నువ్వు ₹1 లాభపడు, అమ్మినందుకు నేను ₹1 లాభపడతా. ఇది బిజినెస్. కొన్నందుకు నువ్వు ₹1 లాభపడు, నేను ₹10 పడితే ఆడు దళారీలు. అంతే కదా. రైతులు పాపం గొడ్డుల్లాగా కష్టపడితే టమాటాకి వాళ్ళకి వచ్చే లాభం ₹1, అమ్మేవాడికి వచ్చే లాభం ₹10. అది దోపిడీ. ఓకేనా? సరే, ఇందులో జాగ్రత్తగా వినండి. దొంగతనానికి దోపిడీకి తేడా తెలుసా మీ అందరికీ? చూడండి, మీ దగ్గరున్న వస్తువుని మీకు తెలియకుండా తీసుకుంటే అది దొంగతనం, మీ దగ్గరున్న వస్తువుని మీకు తెలుస్తూ బలవంతంగా లాక్కుంటే అది దోపిడీ. రాజకీయ నాయకులు చేసేది దోపిడీ. అర్థమైందా రెండింటికి తేడా? భాషే, ఏమీ లేదు. భాష పట్టుకుంటే జీవితం అర్థమైపోయింది. నేను అందరూ చేసేటట్టు గురువుని పట్టుకోలేదు, భాషను పట్టుకున్నా. నేను గురువుని పట్టుకుని ఇప్పుడు మా గురువులో ఏదైతే గుండెల్లో వెలుగుతుందో నాలో వెలిగేది ఏదైనా వేరా? అదే కదా, గురువులో వెలుగుతుంది ఏదో. అక్కడికి వచ్చిన 80 మంది శిష్యుల్లో పారిపోయిన 15 మంది కాకుండా మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. 15 మంది పారిపోయారు. మావాడు పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు, తుక్కులు లేపేస్తాడు. పారిపోయారు. పారిపోతే మిగిలిన వాళ్ళందరూ గురువుని పట్టుకున్నారు. నేను గురువుని పట్టుకోను, నేను గురువు అనే దారిని పట్టుకుంటాను. అంటే గురువు ఫోన్ చేసి డ్యూడ్ ఎలా ఉన్నారు, మీరు ఎక్కడున్నారు, మీ ఆశీర్వాదం కావాలి నాకు ఎలా, నేను అస్సలు అడగను ఆశీర్వాదం. గురువు అంటేనే అందరికి ఆశీర్వాదం ఇచ్చేవాడు, మళ్ళీ ఆశీర్వాదం అడగడం ఏంటి? బొచ్చు. పాయింట్ అర్థమైంది మీ అందరికి? ఇప్పుడు నాకు ఒక పట్టారనుకోండి, ఆశీర్వాదం ఇవ్వకుండా ఉంటాడా? ఒకవేళ ఇవ్వకుండా ఉంటాడు, గురువు ఎందుకు అవుతాడు? ఒకవేళ నాకు ఒక పాప పుట్టిందని నేను చెప్పలేదు అనుకోండి, అలిగి నువ్వు నాకు చెప్పలేదు అంటే, అరే నువ్వేం తెలుసుకున్నావు? అర్థమైందా మీకు? నువ్వు నాకు చెప్పలేదు, నువ్వు నా ప్రియశిష్యుడివి, నీకు అన్ని నేర్పేశాను, ప్రపంచంలో ఎవరికి నేర్పలేను అన్ని నీకు నేర్పేశాను, ఆ ట్రెడిషనల్ వెయిట్ లాస్, ఫేసు గీసు అన్ని నేర్పేశాను, నువ్వు నన్ను నీ పెళ్లికి పెళ్ళలేదు, నీ పాప గురించి చెప్పలేదు అంటే నువ్వు గురువు ఎందుకు అయ్యో? నీకు ఇంక ఇంగితం పోయింది, నువ్వు ప్రపంచంలో ఉన్నావు, ప్రకృతిలో లేవు కదా. ఆయన అలా అంటారు, ఎందుకంటే ఆయన గురువు, ఆయన తెలుసు. పెళ్లి జరిగిందా, భరించేది ఎవరో అని అడిగారు నన్ను. ఏంటి తెలుసా, భరించేది ఎవరో అన్నారు నన్ను భరించేది ఎవరో. ఇక్కడ విషయం ఏంటంటే అదే, నేను అందుకే మీ నుంచి నేను ఏమీ కోరుకోను. ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ లో నేను మిమ్మల్ని అందరిని ప్రేమించాను. మిమ్మల్ని అంటే నేను డాక్టర్ని ప్రేమించా. ఫస్ట్ ప్రేమించడం అంటే మీకు అర్థమైంది, ఆ ప్రేమించడం కాదు, నాలో తీసుకోవడం, నా స్నేహితులు కరెక్ట్ మాట, అభిమానించాను. నేను ఫస్ట్ ఆ డాక్టర్ మేడం పొద్దున్న బొట్టు పెట్టుకుని యోగాకి వచ్చేవారు. తెల్లగా ఉండి లక్ష్మీదేవుల్లో ఉండేవారండి ఒక్కొక్కరు, మహాలక్ష్మీదేవుల్లో ఉండేవారు ఒక్కొక్కరు. అలా ఆఫీస్ పని కూడా తెల్లగా ఉండి బొట్టు పెట్టుకుని జుట్టు దూకుని యోగా కొత్తుంటే ఎవర్రా బాబు మహాలక్ష్ముల్లా ఉన్నారు. ఆ లేలేత కిరణాల తాలూకా వేడి మొహం మీద పడి వాళ్ళ బంగారాల్లో మెరుస్తుంటే వాళ్ళు ఉంటుంటే నిజంగా లక్ష్మీదేవుల్లో ఉంటారు. నేను ఆ వైబ్రేషన్ మిస్ అయ్యా, నేను ఆ వైబ్రేషన్ మిస్ అయ్యాను. ఆ లక్ష్మీదేవుల్లో ఉండేది. నేను క్లాస్ మానేయాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు మానమలేదు, నన్ను ఇప్పుడు నా మీద అలిగేరు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా. కానీ మానాలి, ఎందుకంటే నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా నేర్చుకోవాలి అంటే క్లాస్ మారినప్పుడు అండి ఫస్ట్ 15 రోజులు క్లాస్ వెళ్ళకపోతే నేను మేఘనా మేడం తోటే మాట్లాడాను. వాళ్ళు మిస్ వాళ్ళు అనుకోని మిస్ అయిపోయాను, నేను వాళ్ళు మిస్ అయిపోతున్నాను. తర్వాత ఎవరైనా చిన్నపిల్లడు నాకు మా అబ్బాయికి డయాబెటీస్ వచ్చిందని అంటే నా గుండె ఇప్పుడు కొట్టుకుంటుంది, అలా కొట్టేసుకుంటుంది. అప్పటి నుంచి ఏం చేశానంటే రిలేషన్ తీసేసాను, కావాలని తీసానంట, అంటే కావాలని చేయి నరికేసుకున్నట్టు ఆ గుండెని తీసేసాను అనమాట.
అది ఉండకూడదు. అది ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఎవరైనా ఉన్నారు, మీకు రేపు ఏమైనా అయింది, మీకు ఏదైనా జరిగిందా, నాకు బోల్డ్ మంది శిష్యులు వస్తారు కదా, ప్రతి నెల ఒక 500 మంది వస్తారు కదా, వాడికి ఒక యాక్సిడెంట్ జరిగిందని ఇది జరిగింది అనేటప్పటికి నా గుండె బొక్క కన్నం పడిపోతుంది. అది నేను తీసుకోలేకపోతున్నాను అనమాట. అప్పటి నుంచి కొంచెం మొండితనం మొదలు పెట్టాను, లేకపోతే ఆ ఫీలు అవ్వట్లే నాకు. కాబట్టి అది తీసేయాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి చెప్తాను సార్. ఈ ప్రకృతి ప్రపంచం ఏంటంటే, చూడండి, ప్రకృతిలో ఉంటే అన్ని ఇబ్బందులే, ప్రపంచంలో ఉంటే ఇబ్బందులు కావు. రాసుకోండి. ప్రకృతిలో సరే రాకండి. ప్రపంచంలో ఉంటే అన్ని ఇబ్బందులే, ప్రకృతిలో ఉంటే ఇబ్బందులు కాదు. అటు ఇటు రాసేసుకోండి, కంగారు పడకండి. ఓకేనండి సార్. నేను ప్రకృతిని ప్రపంచాన్ని ఎలా డివైడ్ కొట్టాలి అండి? ప్రకృతిలో ఉంటే ఆనందమేనండి, హాయే. ప్రకృతిలో అంత హాయే ఉంది, ఆనందం కాదు హాయి ఉంది. ఎందుకంటే ఏ జంతువు ఆనందపడదు, మనిషి తప్ప. మనిషే జోకేయగలడు, మిగిలినవి జోకేయలేవు, మిగిలినవన్నీ హాయిగా ఉంటాయి. ప్రకృతిలో అంత హాయి ఉంటుంది, ప్రపంచంలో ఆనందం ఉండదు. ప్రపంచంలో ఏముండదు. ప్రపంచంలో ఉండేది కేవలం సంతోషం. అంటే ఒక వస్తువు వస్తే ఆనందం ఉండదు. సంతోషం అని కూడా రాసుకోకండి, ప్రపంచములో హాయి ఉండదు అని రాసుకోండి చాలు. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ప్రకృతిని ఎలా విడగొట్టాలంటే, చూడండి జాగ్రత్తగా చూడండి. ప్రకృతిలో జీవించాలి, ప్రపంచాన్ని అవసరానికి వాడుకోవాలి. రాసుకోండి. ప్రకృతిలో జీవించాలి, ప్రపంచాన్ని అవసరానికి వాడుకోవాలా. ఏంటి, డబ్బు మీ దగ్గర బాగుంది కదా అని డబ్బు తింటారు ఎవడన్నా? డబ్బుని అవసరానికి వాడుకుంటాం. డబ్బు పెడితే ఓ బిర్యానీయో థమ్సప్ వస్తుంది, తాగుతారు, అంతేగాని డబ్బుని తినరు. అంటే దాన్ని వాడుకోవాలి అంతే. మనం మనుషుల్ని వాడుకుంటాం కదా అలా. ఇప్పుడు హైలైట్ ఉంటుంది చూడండి. ప్రకృతి ప్రపంచం అంటే డివైడ్ కొంచెం కష్టానికి అర్థం అవడం కష్టంగా ఉంటుంది, కానీ తేలిగ్గానే ఉంటుంది. నేను చాలా తేలిక చేసేసాను మొత్తం అన్నిటిని. చూడండి, ఏది లేకపోతే మీరు లేరో అది ప్రకృతి, ఏది లేకపోయినా మీరు ఉంటారో అది ప్రపంచం. ఇంతేనండి, అయిపోయింది. హెడ్లైన్ పెట్టుకోండి, రెడ్ ఇంక్తో గీత కొట్టుకోండి. ఏది లేకపోతే మీరు లేరో అది ప్రకృతి, ఏది లేకపోయినా మీరు ఉంటారో అది ప్రపంచం. అయిపోయింది. ఇప్పుడు చూడండి, ప్రకృతి. గాలి లేకపోతే మీరు ఉంటారా చెట్టు తల్లులు? ఉండరు, అది ప్రకృతి. తిండి లేకపోతే మీరుంటారా? ఉండరు, అది ప్రకృతి. నిద్ర లేకపోతే మీరు ఉంటారా? ఉండరు, అది ప్రకృతి. అయిపోయింది. ఇప్పుడు ప్రపంచంలోకి రండి. డబ్బు ఉన్నా లేకపోయినా మీరు ఉంటారు. ఇల్లు, అద్దెంట్లో కూడా మీరు బతుకుతారు. రామకృష్ణ పరమహంసకి ఇల్లు ఉందని నేను ఎప్పుడు వినలేదు. రమణ మహర్షికి ఇల్లు ఉందని నేను ఎప్పుడు వినలేదు. అంతెందుకు వెంకటేశ్వర స్వామికి బకుళదేవి దగ్గర గెస్ట్ రోల్ తీసుకున్నాడు వెంకటేశ్వర స్వామి, ఆయనకి ఇల్లు ఉందని నేను ఎప్పుడు వినలేదు. కాబట్టి దానికి సంబంధం లేదు. రెండు, పెళ్ళి అయినా అవ్వకపోయినా నువ్వు బతుకుతావు కదా. రామకృష్ణ పెళ్ళి పరమహంస రమణ మహర్షికి పెళ్ళైంది నేను ఎప్పుడు వినలేదు. అంటే ఏదైతే లేకపోతే నువ్వు ఉండలేవో బతకలేవో అది ప్రకృతి, ఏది లేకపోయినా నువ్వు బ్రతకగలవో అది ప్రపంచం. అంతే, అయిపోయింది. సింపుల్. కారు లేకపోతే మీరు అందరూ ఉంటారా? ఉంటాం. ఎందుకు ఉండవు? నడుచుకుని తిరుగుతాం. కంచి కామకోటి పీఠాధిపతుల కింద నుంచి పైకి నడుచుకుని వెళ్ళలేదు. ఈ రెండింటిని డివైడ్ చేయండి. మీరు అందరూ ఎక్కడ పప్పులో కాలేస్తున్నారు తెలుసా? ఎక్కడ పప్పులో కాలేస్తున్నారంటే, ప్రకృతిలో జీవించట్ల, ప్రపంచంలో జీవిస్తున్నారు. ప్రకృతిలో జీవిస్తే సరిపోతుంది, అంతే, అయిపోయింది. ఎంతో దానికి ఆశ్రమానికి వెళ్ళి గుడికి వెళ్ళి లచ్చలు డబ్బులు ఖర్చు పెట్టి ఏటి చేసేది బొచ్చు. అయిపోయింది. ఇంత తేలిక ఎవడని చెప్పాడా? స్టోరీ అయిపోయింది. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. మొత్తం నేనే క్రియేట్ చేసుకున్నా, నేనే తయారు చేసా దారంతా. పూర్తి క్రెడిట్ గోస్ టు మీ. ఎందుకంటే తయారు చేసుకుని నేను కాబట్టి గర్వంగా చెప్పుకుంటా. ఇంతే, ఏమీ లే. అంతా చదివినట్టుంది సార్. ఏంటండి? ఒక పుస్తకం అంతా చదివినట్టుందండి ఈ ఒక్క పేజీ కూడా. రామాయణంలో ఇదే ఉంది, మహాభారతంలో ఇదే ఉంది, భాగవతంలో ఇదే ఉంది, శివపురాణంలో ఇదే ఉంది, పతాంజలి యోగ సూత్రాల్లో ఇదే ఉంది, అన్నిటికీ ఇదే ఉంది. అంతెందుకు, సుధాగారిని అడుగుదాం. మేడం, మీరు పిరమిడ్కి వెళ్తున్నారా? మీరు పిరమిడ్కి వెళ్తున్నారా? దేనికి వెళ్తున్నారు పిరమిడ్కి? హాయిగా ఉండడానికి, వేరుకి వెళ్తున్నారా? హాయిగా ఉంటుంది. మరి ఇంకేంటి, అయిపోయింది. సార్ మా హస్బెండ్ అదే సార్, మేము అందరం తెలిసిందే, కానీ దాన్ని సీక్వెన్స్ లో చెప్పేదానికి మాకు తెలియలేదు. మీరు దాని సీక్వెన్స్ లో చెప్పగలిగారు. అంతే.
అద్భుతం. సార్ మా హస్బెండ్ తరఫున ఒక క్వశ్చన్ సార్. అడగండి. పెళ్లి చేసుకుంటే హాయి ఎలా ఆడవాళ్ళే ఉంటది అని అడుగుతున్నారా? అడగట్లేదా? చెప్పండి. సార్ ఆడవాళ్ళే ఎందుకు వంట చేయాలి అని అడుగుతున్నారు సార్. లేదండి. మంచి ప్రశ్న అయితే. ఎందుకు వంట చేయాలంటే వీళ్ళ బోన్స్ డెలికేట్. వీళ్ళ బయటికి వెళ్ళడానికి తయారు చేయబడింది కాదు. వీడు గుహలో ఉండడానికి డిజైన్ చేయబడింది. వీళ్ళ గుహలోనే ఉండాలి. మగవాడి బోన్స్ చాలా స్ట్రాంగ్. వీడు సింహాన్ని వేటాడాలి, నక్కని వేటాడాలి, కుక్కని వేటాడాలి, వాటి నుంచి తప్పించుకోవాలి, చెట్లు ఎక్కాలి, పొదలెక్కాలి, తుప్పల్లోకి దూకాలి, గోడలు దూకాలి. అప్పుడు కాబట్టి వీడు బయటికి వెళ్ళి అడిగి చర్మం కానీ మీరు చూడండి, అమ్మాయిలకి వెంట్రుకలు ఉంటాయా, మగవాడికి వెంట్రుకలు ఉంటాయా? మగవాడికి నా ఛాతీ నిండా ఎప్పుడు సేవ్ చేసుకుంటాయి, ఛాతీ నిండా వెంట్రుకలు ఉంటాయి. ఎందుకు? నేను ఎండలోకి వెళ్ళినప్పుడు నా దగ్గర షర్ట్ ఉంటుంది కదా, 500 సంవత్సరాల క్రితం షర్ట్ ఉంటాయా? ఉండదు కదా. ఆ షర్ట్లు లేనప్పుడు చూడండి ఎన్ని వెంట్రుకలే. ఈ వెంట్రుకలు నన్ను ఎండ నుంచి కాపాడతాయి. మీ ఆడవాళ్ళకి వెంట్రుకలు ఉండవు, ఎందుకంటే మీరు గుహలో ఉంటారు. మీకు పైగా ఇంకొక విషయం ఉంది, మీకు 5 రోజులు రక్తం కారుతుందా? రక్తం కారినప్పుడు నొప్పి వస్తుందా? మూడు చేంజ్ అవుతుందా? డల్గా ఉంటారా? మరి అప్పుడు మీరు వేట ఎక్కడ ఆడతారు? వేట ఆడలేరు. మరి మీకు 5 రోజులు అన్నం తినకుండా ఉంటారా మీరు? మరి వేట ఎవడ తేవాలి? పురుషులు. నేను తేవాలి. అయినా వంట తక్కువ అని చెప్పింది ఎవరు? మీరు ఫస్ట్ ప్రశ్న అడగాల్సిన ప్రశ్న ఏంటంటే వంట ఆడవాళ్ళే చేయాలని అడుగుతున్నారు. వంట ఒక్కసారి మగోడికి ఇచ్చి చేయమనండి, కొడుకు పెరగడు, పొట్టోడవుతాడు. పొడుగోడు అవడు కొడుకు. అమ్మ చేస్తేనే. చూడండి, మీరు ఇంకొక విషయం చెప్తాను అందరికీ. ఇంట్లో పులిహార వండుకుంటారా? అదే మీరు దేవుడికి పులిహార వండడానికి వెళ్తారు. ఇంట్లో వండితేనేమో అది పులిహార అయింది, దేవుడికి వండితేనేమో అది ప్రసాదం అయింది. ఏమైంది? రెండింటికి తేడా అర్థమైందా? మీరు ఇంట్లో పులిహార వండారు, అది ఇంట్లో పులిహార అయింది. మీరే ఇంట్లో వండిన అదే సామాగ్రితో, అదే డిమార్ట్ లో ఉన్న సామాన్లతో తెచ్చి దేవుడి కోసం పులిహార వండినప్పుడు అది ప్రసాదం అయింది. రెండింటికి తేడా ఏముంది? పులిహార వండినప్పుడు మనసు లేదు, ప్రసాదం అయినప్పుడు అది మనసు ఉంది. ఎక్కడైతే మనసు ఉంటుందో అది ప్రసాదం అవుతుంది. పాయింట్ అర్థమైందా? ఇంతే చిన్న లాజిక్. మీరు దేవుడి గురించి పెట్టినప్పుడు నేను దేవుడి కోసం వండుతున్నాను అని ప్రేమతో పెడతారు. ఇప్పుడు చూడండి, మీరు డిమార్ట్కి వెళ్ళి ఒక చాక్లెట్ కొని మీ ఫ్రెండ్ చేతిలో పెడితే ఆడు ఇలా తింటాడు, అది చాక్లెట్ అయింది. అదే చాక్లెట్ బాబా దగ్గర శివుడి దగ్గర పెట్టి అరే దేవుడి ప్రసాదం అని చేతికి పెట్టాడు, తింటాడు. ఏమైంది? దేవుడి నుంచి తెచ్చినప్పుడు అందులో మనసు ఉంది, మిగిలిన చోట మనసు లేదు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏమైంది? మీరు ప్రతి చోట మనసు పెడితే మీరే దేవుడు అవుతారు. మీరు మనసు పెట్టకుండా దాన్ని మొక్కలు చేసుకుంటే దేవుడు ఎందుకు అవుతారు? చిన్న చిన్న లాజిక్లు ఏమీ లేదు జీవితం అంటే. మిమ్మల్ని అందరూ తిప్పుకొని వదులుతున్నారు అంతే. ఏలా క్యాబిడీ జీవితం అంటే. మగాళ్ళు వండితే టేస్టీగా ఉంటది, ఎక్కువ తిని లావ్ అయిపోతారని లేడీస్ అసలు మగోడు ఉంటే దరిద్రంగా ఉంటదండి. నలభీమ పాకం అనేది భీముడు చేసిందేదే కదా సార్, ఇప్పటికీ తలుచుకుంటాం కదా సార్. అందులో ప్రేమ ఉందా? ఒక్కటి చూడండి. ఇప్పుడు నేను ఉన్నాను అబ్బాయినండి, నేను మా అమ్మగారి దగ్గర చిన్నప్పుడు హాస్టల్లో గెస్ట్లో విజయవాడ హైదరాబాద్ తిరిగానండి. మా గురువు గారి తిండి కూడా తినాలి, ప్రసాదమే, అన్ని తిరిగానండి. తిరిగి వచ్చి చారన్నం, అమ్మ పెట్టిన చారన్నం తినండి, హాయిగా అవుతుందా? అది ప్రసాదం. అదే చారన్నం, మా అమ్మ తయారు చేసిన చారన్నం పక్కోడికి పెట్టండి, ఏటి గురు ఈ చారన్నం అంటాడు. నా అమ్మ నా కోసం ప్రేమ కలిపి పెట్టింది, నా ప్రేమ వాడికి ఓకే అవుతాం. మీరు బయట తినేదంతా రుచి కోసం తింటున్నారు. ప్రేమతో తింటేనే అది నిజమైనగా ఉంటది. బయట రుచి కోసం తింటే రుచి కోసం ఉన్నట్టే ఉంటది. అంతే తేడా. సార్ మరి ఇప్పుడు పిల్లల్ని మనము దూరాలు పంపిస్తాం చదవడానికని, ఉద్యోగాలకని. మరి వాళ్ళకి మన ఫుడ్ దొరకదు కదా, మరి దాని అటాచ్మెంట్ అని వాళ్ళకి మనమే క్రియేట్ చేస్తున్నట్ట? అటాచ్మెంట్ ఏంటి? ఇప్పుడు అటాచ్మెంట్ అని కాదు. ఇప్పుడు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఎగరాలి, వాళ్ళు పెరగాలి. ఎక్కడి వరకు పెరగాలి, ఎక్కడి వరకు ఎదగాలి? ఎంత ఎదిగితే ఎదిగినట్టు, ఎంత జీవితం తీసుకుంటే తీసుకున్నట్టు? నేను చెప్పింది అర్థమైంది ఎవరికైనా? ఇప్పుడు ఎదగాలి, వాళ్ళు ఎదగాలి. ఏం ఎదగాలి? మా తాత సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాబ్ చేశాడు, రిటైర్డ్ అయ్యాడు, 50,000 పెన్షన్ వస్తుంది. నీకు తెలుసా? మా తాత 10 మందికి ఉద్యోగాలు వేయించాడు, మీకు తెలుసా? మరి ఏంటి, ఎంత ఎదిగితే ఎదిగినట్టు? ఎదగడానికి హద్దు ఉందా?
హద్దు అంటూ ఒకటి ఉందా? అదే వెతుకుతున్నారంటే మిమ్మల్ని ప్రేమగా మీ మనసులో పెట్టుకుంటే మళ్ళీ అక్కడ ఉన్నట్టే, లేదు అంటే లేదు. ఇప్పుడు నా పాప ఉంది, నా పాపని స్కూల్లో కూడా జాయిన్ చేయను, నో స్కూల్, మొత్తం నేనే చెప్తా. ఆ ఇంటర్ ఫెయిల్ అయినాడు చెప్పే ఆ దిక్కుమాల సబ్జెక్ట్ ఏంటి, ఆ డిగ్రీ ఫెయిల్ అయినాడు చెప్పే దిక్కుమాల సబ్జెక్ట్ ఏంటి, ఆడ చెప్పేది ఏంటి బొచ్చు, నేను చెప్తా సబ్జెక్ట్. నా పిల్లకి డిగ్రీలు వద్దు, ఇంట్లో కూర్చొని భరతనాట్యం నేర్చుకుంటది, కూచిపూడి నేర్చుకుంటది, సంగీతం నేర్చుకుంటది, డ్రాయింగ్ నేర్చుకుంటది, పెయింటింగ్ నేర్చుకుంటది, 4 నేర్చుకుంటది. మేఘనా మేడం ఎలా 4 నేర్చుకుంటున్నారో ఇవే నాకు డబ్బు వద్దు. పోయేటప్పుడు ఒక్కరోజు కూడా బాధపడలేదు, అంతే చాలు, అయిపోయింది. మీకు ఎవరికి ఇప్పుడు తెలియదు, ఇండియా వాళ్ళకి 15 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు చూసారా అమెరికాలో చాలా మంది హ్యాపీనెస్ కోసం తిరుగుతున్నారు. చూడండి, పనంతా మానేసి వారం రోజులు ఎంజాయ్ చేయడానికి సంవత్సరం అంతా కొంతమంది డైలాగులు చెప్తుంటారు. సంవత్సరం అంతా గుడ్లో కష్టపడ్డారు గురు, కష్టపడి లాస్ట్ 20 రోజులు నేను వెళ్ళి ట్రక్కింగ్ వెళ్తున్నాను, షేరింగ్ వెళ్తున్నాను. 360 రోజుల్లో 20 రోజులు ట్రెక్కింగ్కి వెళ్ళి 340 రోజులు వేస్ట్ చేసుకున్నాం. ఏం బతికేవు గురు? అర్థమైందా? నీకు ఇచ్చిందే ఎంత లైఫ్, అందులో నువ్వు వెళ్తున్న బస్సులో ఆడు తాగకుండా ఉంటే ఇంటికి వెళ్తావు, ఆడు తాగితే మధ్యలోనే యాక్సిడెంట్ అయిపోద్ది. ఆల్రెడీ చెత్త తింటున్నాం, చెత్త తింటే మాకు సగం పోతాం. మరి ఇంక మనం లైఫ్ని ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాం? లైఫ్ ఎక్కడుంది? ఇందులో మళ్ళీ పగలు, అసూయలు, ఈర్షలు, కోపాలు, తాపాలు, ఇంకేంటి ఎంజాయ్ చేసేది? తప్పు చేశారు, ఎంజాయ్ ఉండదు. పక్కోడి కోసం బతుకుతున్నాం, మన కోసం ఎప్పుడు బతుకాం? మన అమ్మ దగ్గరికి వెళ్ళి 10 రోజులు ఉండండి, మీ అమ్మమ్మ దగ్గరికి 10 రోజులు తీసుకెళ్ళండి మీ పాపని. స్కూల్ ఉంది, దేనికి స్కూల్ ఉంది? రేపు ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీర్ అయిన తర్వాత కలెక్టర్ అవ్వాలి, కలెక్టర్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? కాశీలో ఏ ఘాటు? ఝాన్సీ ఘాటా? ఏ ఘాటు? ఇంకో ఘాటు పేరు చెప్పండి. మీరు కాదు, నేను నా గురించి చెప్తాను. హరిశ్చంద్ర ఘాటా? ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం మొత్తం పరపీడన పరాయణత్వం, ప్రజల్ని దోచుకు తినడం. అంతే, అయిపోయింది. దీపావళి శుభాకాంక్షలు. మీ అమ్మ దగ్గరికి 10 రోజులు వెళ్ళండి, మీకు దమ్ముంటే మీ అమ్మగారి దగ్గరికి వారం రోజులు వెళ్ళండి. ఆయన ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వెళ్ళండి. ఏంటి ఒక్కసారి చెప్తాను వినండి, అమ్మ చచ్చిపోయాక ఇంకోసారి తీసుకురారా అమ్మను, ఒక్కసారి. నాన్న చచ్చిపోయాక ఒక్కసారి నాన్న తీసుకురండి. అమ్మ చచ్చిపోయిందండి, నేను తినను అంటే భార్యకి అమ్మకి తేడా తెలుసా? ఇంట్లో గొడవ అయితే వంట వండి తినకుండా పడుకునేది అమ్మ, ఇంట్లో గొడవ అయితే వండడమే మానేసి పడుకునేది భార్య. రెండింటికి తేడా ఉంది. ఇంట్లో గొడవ అయితే అన్నం వండేసి తను తినకుండా అందరూ తిన్నారని చూసేది అమ్మ. మన అందరి కడుపు మాడిపోతే అమ్మకు ఊరుకోదు. జ్వరం వస్తే ప్రపంచంలో ఎవడైనా స్కూల్కైనా కాలేజ్కైనా పనికి సెలవిస్తాడా? నాకు ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని లెటర్ రాస్తామా? మరి అమ్మకి జ్వరం వస్తే భోజనం వండుద్దా, పెరుగు వండుద్దా, నువ్వు తిన్నావా అని అడుగుద్దా? సరిపోయిందా భోజనం, పెరిగేసుకుని తినరా ఒక ముద్ద అంటదా? మరి ఆ అమ్మని చచ్చిపోయాక ఒకసారి కలవండి వెళ్ళి. మీరందరూ బ్రిటిష్ వాడు పెట్టిన మెక్కలే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ పేరేంటి? 1835లో పెట్టిన మెక్కలే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది గురుకుల విద్యా విధానం కాదు, ఇరుకుల విద్యా విధానం. బంట్రోతు పని చేయడం ఎలా అని చెప్పి మీరు అందరూ ఉన్నారు. బంట్రోతు పని తెలుసా మీ అందరికి? కలెక్టర్ అంటే ఎవరు తెలుసా? పెద్ద బంట్రోతు. ఆ జిల్లా అంతా ఉన్న లెక్కలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మరి మీకు ఇష్టమైన 10 రోజులు పెళ్లికి మీ తమ్ముడు కూతురు పెద్ద మనిషి మెచ్యూర్ ఫంక్షన్ అయితే 10 రోజుల ముందు వెళ్ళక ఒరే సెలవే లేదు అందుకే పొద్దున్నే వచ్చాను, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోతాను. 10 రోజులు సెలవు లేకపోతే ఇంకేంటి దీపావళి? అదేనా? అది మిస్ అవుతున్నారు మీరు అందరూ. ఎందుకంటే నెక్స్ట్ లైఫ్ లేదు, డబ్బులు వెంట పడ్డారు. దేని వెనకాల? ప్రపంచం వెనకాల పడ్డారు, ప్రకృతి వెనకాల పడలేదు. ప్రపంచం వెనకాల పడ్డారు, ప్రకృతి వెనకాల పడలేదు. అయిపోయింది, స్కూల్ మూసేస్తాం. మరి మా పిల్లలు ఒక్కసారి చెప్తున్నానండి, అమ్మను ఒక్కసారి తీసుకురండి వెనక్కి, వెళ్ళిపోయిన అమ్మను ఒక్కసారి తీసుకురండి.
అవ్వదు, అవ్వదు. ఇంతే మరి. ఏం చేస్తాం మన పిల్లలకి? ఏటిగా పక్కోడు బిల్డింగ్ 1 కోటి రూపాయలు కొను, 2 కోట్లు కొనాలి, దానికి లెక్క ఏముంది? నువ్వు పక్కోడితో పోల్చుకున్న అంబానీతో పోల్చుకో గురువు ఒకసారి. నీ బ్రెయిన్ ఏమని చెప్పుద్ది తెలుసా? అరే దిక్కుమాలోడా, అంబానీకి ఉన్న తెలివితేటలంతా నీకెంత చెప్తుందా? ఒక్కసారి పోల్చుకోండి. నువ్వు నీ ఇంటి పక్కోడితో పోల్చుకున్న అంబానీతో పోల్చుకోండి దమ్ముంటే ఎవరికైనా. అరే దిక్కుమాలోడా, నీ బుర్ర ఏంటి, నీ పెనమ్మోహం ఏంటి, నువ్వు అంబానీతో పోల్చుకోవడం ఏంటి? నీకు నీ ఇంటి పక్కోడు చాలా అంటది. అంబానీతో పోల్చుకోండి. ఏంటి ఎవరన్నా కారు కొనాలన్నారు కానీ నేను విమానం కొంటానని అన్నాడు ఒకటి, చేయి పైకి లేపండి. ఇక్కడ విమానం కొంటానన్నాడు, చేయి పైకి లేపండి. ఎవడన్నా ఆలోచించాడు విమానం కొంటానని? మన బుర్రలకు అంత సీను లేదు. ఎవడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతానని అనండి, చెయ్యొద్దండి. అంత సీను లేదు చిట్టి తల్లులు. మన బతుకులన్నీ ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షల జీతం చేసుకోవడమే, 3 లక్షల జీతం తీసుకోవడమే, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు జీతమే. ఫేస్బుక్ CEO అవుతారని ఎవరైనా ఉంటే చేయి పైకి లేపండి ఒకసారి. అప్పుడు మీది పెద్ద ఆలోచన. ఫేస్బుక్ CEO అవుతారు, చేయి లేపండి ఒకసారి. అంత తల్లి లేదు చిట్టి తల్లులు. మనం ప్రాక్సీలు చేసుకొని వెళ్ళే బతుకులే మనం అందరివి కదా. బ్యాక్ డోర్లు బతికే మనం అందరివి. ఇవన్నీ బ్రిటిషోడు 1835లో రాసిన మెక్కలే ఎడ్యుకేషన్ సిస్టమ్. LKG, UKG, ఫస్ట్ క్లాస్, PG, డిగ్రీ, ఇంటర్ అనేది. మనది కాదు, మనది వేరు, మన స్టైల్ వేరు. అది దాటి రాగలగాలి. అది మనకు తెలీదు. మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక 20-30 ఏళ్ళు వెళ్ళాక వీధిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి తెలుస్తుంది, అయ్యో హ్యాపీనెస్ పోయింది అని. అప్పుడు తెలుస్తుంది. దానికోసమే ప్రయత్నం అంతా. కానీ మీ ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే జీవితం సగం వ్యర్థం అయిపోయింది. అప్పుడు అర్థం ఎలాగవుతుంది? అర్థం అసలే కాదు. నేను చెప్పింది ఏమన్నా, మీ తమ్ముడు కూతురు పెళ్లికి 10 రోజులు సెలవు పెట్టాలంటే తమ్ముడు ఉంటే, చిన్నప్పుడు మీ తమ్ముడు నువ్వు జుట్టు లాక్కొని కొట్టుకున్నారా? మీ తమ్ముడు లేదు, మీ అక్క, మీ చెల్ల కొట్టుకున్నారా? ఆడికి జ్వరం వస్తే మీకు బాధ వేసిందా? అంతెందుకండి, ఆడి పిల్లం ఆడిని వదిలేసి వెళ్ళిపోతే పరుపు పోయేది, ఆవిడకి మీకైనా పరుపు పోయేది. అలాంటి వాడి పెళ్ళి అవుతుంటే 10 రోజులు వెళ్ళు చిట్టి తల్లులు, వెళ్ళండి అందరూ. మా పిల్లడు స్కూల్, మా పిల్లడు సొల్లు, మీకు మీరు సొల్లు చెప్పుకుంటారు. మీరు 10 కోట్లు సంపాదించినా పోతారు, 20 కోట్లు సంపాదించినా పోతారు, అంతే. పోవడం మాత్రం కన్ఫర్మ్. రిటైర్డ్ అయిపోయినా 70 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిపోయినా ఎందుకంటే మా తాత రిటైర్డ్ అయ్యాడు. 70 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిపోయినా ఒక పెద్దోడి దగ్గరికి వెళ్ళి, మీ జీవితంలో చేయకూడని తప్పు ఏంటంటే టైం వేస్ట్ చేయకపోబే అంటాడు. అంత అయిపోయింది. టైం వేస్ట్ చేయకు, జాబులు వెనకాతలు పడి, జీబులు వెనకాతలు పడి, కార్లు వెనకాతలు పడి అయిపోయింది. మీరే 80 సంవత్సరాల వయసులో ఆలోచించండి. కళ్ళు మూసుకోండి. 80 సంవత్సరాల వయసులో ఆలోచించండి. ఆలోచించి ఏది విలువైనది అని ఆలోచిస్తే టైమే. దాన్ని వేస్ట్ చేసుకొని వారం అంతా పని చేసి ఆదివారం కోసం వెతుకుతున్నామంటే 6 రోజులు బొక్కెట్టుకున్నాం అని అర్థం. మనం 6 రోజులు ఎంజాయ్ చేయాలా, 1 రోజు పని చేయాలా? అయిపోయింది. ఎవరికి ఇస్తున్నావు ఆస్తులు? ఎవరికి ఇస్తున్నావు? పిల్లలకి ఇస్తున్నావు. నీ పిల్లలకి ఆస్తులు ఇస్తున్నావు అంటే ఆడు చేతకానుడేనా, చేతైనోడా? ఆడు బతకడం రాదేనా అంటే ఆడే గోగ్గాడు, యాబర్స్గాడు అని చెప్తున్నావు. ఆడి రెక్కలు, మా నాన్న రూపాయి ఇవ్వలేదు, నేను బతకట్లేదు. చూడండి ఇక జాగ్రత్తగా వినండి. ఇంకొక హైలైట్ లాస్ట్ లో చెప్పి ఆపుతాను. ధీరుభాయ్ అంబానీ 2 కొడుకులు ఉన్నారు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. పెద్ద కొడుకు ముఖేష్ అంబానీ, చిన్న కొడుకు అనిల్ అంబానీ. ఇద్దరికి ఆస్తిని సమానంగా పంచాడు. చిన్న కొడుకు ఎక్కువ ఇచ్చాడు. చిన్న కొడుకు మొత్తం మూసేసుకున్నాడు. తెలుసా మీ అందరికీ? అప్పుల పాలు అయిపోయాడు తెలుసా చిన్న కొడుకు అనిల్ అంబానీ. ముఖేష్ అంబానీ ఫైల్లో ఉన్నాడు. ఈడి అప్పులు ఈడు తీర్చాడు. వీళ్ళ అమ్మెల్లి, అరే చిన్న కొడుకుని జైల్లో పెట్టేస్తే పరువు మన పరువే పోద్ది, నాన్న పరువు పోద్ది, అప్పులు తీర్చరా అంటే పెద్ద కొడుకు వెళ్ళి అప్పులు తీర్చాడు. ఇంకా చిన్న కొడుకు ఆస్తి ఎక్కువ ఇచ్చాడు. మరి ఆస్తి ఉంటుందా? నీ కొడుకు ఆడ తెంగరోడు, బోగ్గాడు, అమ్మాయిల వెనకాతలు తిరిగేవాడు, పబ్బుల్లోకి వెళ్ళేవాడు అంటే నువ్వేంటి ఇచ్చేది బొచ్చు? మొత్తం అనిల్ అంబానీ ఇచ్చిన ఆస్తే లేదు. అనిల్ అంబానీకి ఆస్తి ఏది ఇస్తే వాడు చూసుకోకుండా ఉంటాడు. అదే కొంచెం ఎక్కువ చెప్పాను, మీ అందరికి అర్థం కావడం కొంచెం ఇంకా కష్టంగా ఉంటది. మీ బుర్రకి ఎంత అర్థమైతే అంత ఆలోచించుకోండి చాలు. ఎక్కువ మీరు మేఘన మేడం కలిసి గురుకుల విద్య స్టార్ట్ చేయండి సార్. చేస్తాను.
చెప్పాను కదా చేస్తాను. ఎందుకంటే మీరు చెప్పినట్లే ఇప్పుడు అంతా మెకానికల్ లైఫ్ అయిపోయింది సార్. అప్పుడు మెకానిక్ లైఫ్ గురుకుల అండి, విద్య ఏమన్నా ఇవ్వడం అన్నది లేదు సార్. నేను చేస్తాను. సార్ దాని నుంచి మనం ఎలా ఆ అంటే మన హాబీస్ ని కూడా పెట్టుకొని మన టాలెంట్ ని చూపించుకొని కూడా మనం బతకగలము అనేది తగ్గిపోయింది సార్. ధీరుభాయ్ అంబానీ 7th క్లాస్ పాస్ అయ్యాడా? పెట్రోల్ బంక్ లో పనిచేశాడు. విరాట్ కోహ్లీ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు తెలుసా? కమల్ హాసన్ 7వ తరగతి, ఖుష్బు 3వ తరగతి. నరేంద్ర మోడీకి డిగ్రీ లేదు తెలుసా? నరేంద్ర మోడీ డిగ్రీ చూపించమని ఇప్పటికీ రాహుల్ గాంధీ అడిగితే చూపించట్లా. నరేంద్ర మోడీకి డిగ్రీ లేదు. రామకృష్ణ పరమహంసకి నేను చెప్పిన సచిన్ 10th క్లాస్ ఫెయిల్ అయితే 10వ తరగతి నాంటైలో సచిన్ ఇంగ్లీష్ మీడియంలో ఆయన సిలబస్ ఉంటుంది తెలుసా? 10వ తరగతి ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ సిలబస్ ని 10వ తరగతి క్లాస్ లో పెట్టారు నాంటైల్లో. మరి ఏంటి విజయం ఏమిటి? మరి మీరు డిగ్రీ పాస్ అయ్యారు, పీజీ పాస్ అయ్యారు, ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు. విరాట్ కోహ్లీ అంత డబ్బులు చూపించండి. సచిన్ టెండూల్కర్ 10 ఫెయిల్ అయ్యారు, డబ్బులు చూపించండి. మరి మీరు ఏం చదివారు? చదివారా? నాలా స్కూల్లోంచి బంకు కొట్టారా? టాలెంట్. మీ అందరికి టాలెంట్ కి స్కిల్ కి తేడా తెలుసా? టాలెంట్ కి స్కిల్ కి తేడా తెలుసా? మళ్ళీ అది వేరే సబ్జెక్ట్, తర్వాత వెళ్దాం. ఇవన్నీ ఏంటంటే 64 ఆర్ట్స్ సార్, 64 కళలు. టాలెంట్ కి స్కిల్ కి తేడా తెలుసా అంటున్నాం. క్రియేటివిటీ ఇవన్నీ చెప్తాను, ఒక రోజు వెళ్దాం. ఒక రోజు టాలెంట్ వేరు, స్కిల్ వేరు, క్రియేటివిటీ వేరు. పుట్టుకతో వచ్చేది టాలెంట్, టాలెంట్ కి పదును పడితే వచ్చేది స్కిల్, స్కిల్ కి క్రియేటివిటీ, స్కిల్ కి కొంచెం కొత్తదనం అందితే వచ్చేది క్రియేటివిటీ. ఇప్పుడు పక్షి చిలక కడుతుంది, చిలక ఒక గూడు కడుతుంది, అది దాని టాలెంట్. చిన్నపిల్లోడు పరిగెడతాడు, అది టాలెంట్. పరిగెట్టేవాడు ఆ పిల్లోడి టాలెంట్ తీసుకెళ్లి వాడికి కొంచెం ట్రైనింగ్ ఇస్తే అది స్కిల్ అవుతుంది. అప్పుడు రన్నింగ్ రేస్ లో పాల్గొంటాడు. ఆ స్కిల్ కాడు కొంచెం క్రియేటివిటీ, కొత్తదాన్ని పాల్గొంటే జంపింగ్, జాగింగ్, మారతాను, గీరతాను లాంటి సృష్టిస్తే అది క్రియేటివిటీ. ఇవి కూడా మన స్కూల్లో చెప్పరు మనకి. ఇంకా ఏం చెప్పాడు? ఏమీ చెప్పడు. బుక్ తీయి చదువు. నీకు టాలెంట్ కి స్కిల్ కి క్రియేటివిటీకి తేడా తెలియకపోతే ఇంక నువ్వు చేసేది ఏంటి? పీకేదేంటి? ఆకులు కదా, ఏముండదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుని, మీరు ఎప్పుడైనా చూసారా అమెరికాలో సగం మంది సిఇఓలు ఇండియా వాళ్ళు గమనించారు మీరు ఎప్పుడైనా? సుందర్ పిచ్చే, సత్యనాథెండ్ల, వాళ్ళంతకన్నా గొప్పగా ఎదుగుతారు. కానీ మన ఇండియన్ స్కూల్ సిస్టమ్ దానిలా బొక్కల్లా ఆపేస్తుంది అన్నమాట. ఆ వేళ్ళు ఎదగనివ్వదు. సరే, వేరే విషయం చెప్దాం. మీకు ఇవన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియోని 2-3 సార్లు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా పంచుకోండి. ఇది బయట మామూలుగా వదిలేస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా జీవితం అంటే ఏంటని అర్థం అవుతుంది. ఓకేనండి, సరే చెప్పండి. ఏంటండి వాట్సాప్? ద్రాక్షారిష్ట మహామూల లేహ్యము